మధ్య వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఇప్పటికే నిజ్జర్ హత్య కేసులో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. గతేడాది నుంచి ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా భారత్ పై కెనడా మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. కెనడా ప్రజాస్వామ్యానికి భారత్ రెండో ముప్పు అంటూ ఓ నివేదికను అక్కడి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దీంతో మరోసారి ఈ వివాదం మరింత ముదిరింది. ఖలిస్తానీ సమస్య కారణంగా భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు నెలకొన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా ఉంది. కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండో అతిపెద్ద ముప్పుగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో తమ దేశంలో విదేశీ జోక్యాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నివేదికలో మొదటి ముప్పు చైనా, ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను తయారు చేసే ప్యానెల్లో కెనడాలోని అన్ని పార్టీల ఎంపీలు, భద్రతా అధికారులు కూడా ఉన్నారు. సొంత దేశంతో పాటు విదేశాల్లోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు చైనా ప్రయత్నిస్తోందని, అందుకోసం కెనడా ప్రజాస్వామ్యంలోనూ జోక్యం చేసుకుంటోందని నివేదిక పేర్కొంది. మరోవైపు కెనడా ప్రజాస్వామ్యంతో పాటు కెనడాలోని పలు సంస్థల్లో భారత్ నుంచి జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. అంతేకాక ఈ నివేదికలో భారత్ పేరును 44 సార్లు ప్రస్తావించింది. అయితే కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు భారత్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు కొద్ది రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం ఉందంటూ ట్రూడో ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నారంటూ అక్కడి విపక్షాలు ఆరోపించాయి. దీంతో ట్రూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ దర్యాప్తులో ట్రూడో భారత్ పేరును చేర్చారు. కెనడాలో భారత్ మద్దతు కలిగిన రాజకీయ నాయకులకు భారత ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ ద్వారా చట్టవిరుద్ధం ఆర్థిక సాయం అందిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లోనే భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్ కెనడా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తేల్చి చెప్పింది. ఇక కమిషన్ విచారణకు హాజరైన ట్రూడో భారత్ చైనాపై ఆరోపణలు చేశారు. భారత్ చైనా తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్నారు. విదేశీ జోక్యం వల్ల ప్రభావితమైన వ్యక్తులు, కెనడా అధికారులు, సిఎస్ఐఎస్ అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు. విదేశీ జోక్యాన్ని ఎదుర్కోవడం కోసం అధికారులు చేయవలసినంత చేయలేదని, వాటిని రహస్యంగా ఉంచారని ట్రూడో ఆరోపించారు. అయితే కెనడాలో చైనా సహా పలు విదేశీ ప్రభుత్వాలు 2019, 2022లో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తేలింది. అయితే ఎన్నికల ఫలితాలపై ఈ ప్రభావం చూపించాయనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. 2019, 2022లో జరిగిన ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని, రహస్యంగా మోసపూరిత మార్గాల్లో చైనా కెనడాపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపించింది. అయితే కెనడా ఎన్నికల్లో భారత్ అసలు జోక్యం చేసుకోలేదని విచారణ కమిషన్ గతంలోనే తేల్చి చెప్పింది. 2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవని, ఎలాంటి సాక్ష్యాలు తమ దృష్టికి రాలేదని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్కు వెల్లడించారు. అయినప్పటికీ భారత్పై ట్రూడో ఆరోపణలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కెనడా ప్రజాస్వామ్యంలో కానీ అక్కడి ప్రభుత్వంలోని భారత్ జోక్యం చేసుకోలేదని పదే పదే చెప్తున్నా కెనడా మాత్రం ఆరోపణలు చేస్తూనే ఉంది. మరోవైపు గతేడాది జూలైలో నిజ్జర్ హత్య తర్వాత అప్పటి నుంచి భారత్పై ట్రూడో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడంతో కెనడా, భారతదేశం మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే ఇప్పటివరకు కెనడా ఈ కేసులో ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు. అయితే ఇటీవల కెనడాలో ఈ కేసులో పంజాబీ మూలాలున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భారత్ను రెండో ముప్పుగా అభివర్ణించిన కెనడా ప్యానెల్ నివేదిక మే నెలలోనే బయటకు వచ్చింది. తాజాగా ఈ వారం దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా మూడోసారి అధికారం చేపట్టనున్న ప్రధాని మోదీకి జస్టిన్ ట్రూడో అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా కెనడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలని, కెనడా మానవ హక్కుల వైవిధ్యం, చట్టబద్ధమైన పాలనకు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.